తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిందే కరీంనగర్. పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, మలిదశ ఉద్యమంలో ఉద్యోగ గర్జన, కేసీఆర్ గారు అమర నిరాదీక్ష కరీంనగర్ నుంచే ప్రారంభమై మధ్యలో అరెస్ట్ అయి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథన భేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులు అందరు కలిసి, రమణన్న అందరు కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు ఈ సభకు రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ చారి చనిపోయింది. ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించే. శ్రీకాంత్ చారి నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది. ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో, ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినాం. మరి అలా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలహీన వర్గాల్లో ఏ కులమనే ఉండొచ్చు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాలం వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించింది, అవమానపరిచింది. 47% ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది. 9th షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బదులు నుంచి కొట్లాడింది. అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు వచ్చింది వాళ్ళు పార్లమెంట్ ద్వారానే వస్తుందని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడినరు. ఎవరు అటెండ్ కాలేదు, ముఖ్యులు అటెండ్ కాలేదు, ఆ పార్టీ ముఖ్య నాయకత్వమే అటెండ్ కాలేదు. ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు, ప్రధానమంత్రి టైం ఇవ్వలేదని చెప్పి ఈ 2 పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం. మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధగంటలో జీవోలు చేసేటువంటివి అనేకంగా ఉన్నాయి కదా, అవెందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. కేవలం 1000 మందికో 2000 మందికో ఉపయోగపడే రిజర్వేషన్ల పైన మీరు ఎంతో చూపుతున్నారు. మరి లక్షలాది మందికి ఉపయోగపడే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మీరు ఎందుకు ముందుకు పోవట్లేదు? అది ఆర్డినెన్స్కు ప్రపోజల్ పోయింది, ఆర్డినెన్స్ రాలే, ఆర్డినెన్స్కి ప్రపోజల్ పోయింది. ఆ ప్రపోజల్లో ఓన్లీ ఇది రిజర్వేషన్ మాత్రమే ఉంది, పొలిటికల్ రిజర్వేషన్. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదు? మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్ అనేది ఎందుకు లేదు? ఇలా బ్రహ్మాండంగా నడిచే ఒక స్కీము, గొర్రెల స్కీమ్, కలెక్టర్ల ద్వారా నడిచే స్కీమ్ని వాళ్ళు 3 లక్షలు వేయకుండా ఒక స్కామ్ పేరు మీద దాన్ని బొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒక అవినీతి మచ్చేసి చేపల స్కీమ్ కావచ్చు, 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేస్తున్నారు గీతా కార్మికులకు చనిపోతే, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క బడుగు బలిగిన వర్గాలకు ఇవ్వలేదు. ఉన్న 3 మంత్రి పదవుల్లో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరి పనికి మాలినటువంటి శాఖలు ఇచ్చి, డబ్బు లేనటువంటి శాఖలు ఇచ్చి ఇలా అవమానపరిచే రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వట్లేదు. ఇవాళ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక హడావుడి చేసి బీసీలకు మేము ఎంతో చేసినామని చెప్పి, బీసీల గురించి ఇంత కష్టపడమని చెప్పి ఉల్టా 10 సంవత్సరాలు కాపాడిన కేసీఆర్ గారినే బంధనం చేసి బీసీలకు ఏం చేయలేదని చెప్పి ఎలక్షన్లో ఓడబడింది. ఎంత ఘోరంగా బీసీ ఆత్మగౌరవం చంపుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ బానిస బతుకుల కన్నా, ఈ బానిస బతుకులు బతికే కన్నా మరి ఈరోజు బీసీ వాదాన్ని ముందేసుకొని మీరు బాగుపడాలి, తెలంగాణను బాగుపడాలి. ఈ విధంగా ఉంటే ఈ తెలంగాణలో మరొక ఉద్యమం ముట్టుకొస్తుంది. మరొక ఉద్యమం ముట్టుకు రావద్దు, మళ్ళీ ఎవరు చావద్దు, అందరు బతకాలని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అనేక మార్పులు, మండలానికి ఒక బీసీ గురుకులాల నుంచి మొదలుకుంటే అనేక స్కీములు ఇచ్చింది కూడా. అందుకే రాజకీయం కూడా ఎన్నో వేసిండ్రు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా చేసినాం, అనేక ప్రయత్నాలు చేసినాం. ఇంకొక మోసపూరిత మాట మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ తగ్గించిందే
టీఆర్ఎస్ పార్టీ అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మేము పెంచినాం, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు పోయిన తర్వాత 50% లోపల ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినందుకు మాత్రమే తగ్గించడం జరిగింది. మళ్ళీ అదే తగ్గించిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నువ్వు పెంచి అదే జీవోను ఇష్యూ చేసి ఆర్డినెన్స్ పంపి ఈ ప్రభుత్వం అనేది డ్రామాలు ఆడుతుంది. కనుక కరీంనగర్తో మొదలవుతుంది. ఇది 4 ప్రాంతాల్లో మొదలు రేపే మేము ప్రకటిస్తాం. వరంగల్లో, ఆదిలాబాద్లో, మహబూబ్నగర్లో, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్గా, గ్రామాల వైజ్గా, మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా తీసుకెళ్తాం. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేది, రైతులను ముందుకు తీసుకుపోయేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మరి సభను సక్సెస్ఫుల్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, సర్పంచుల సంఘం, ఓబీసీ సర్పంచుల సంఘం మాకు పూర్తి మద్దతు ఉంది, ఎంపీటీసీల సంఘం ఉంది, తెలంగాణ ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం సంఘంగా మొత్తం పూర్తి మద్దతు ఉంది. యావత్ తెలంగాణటువంటి ఓబీసీ అందరూ మద్దతు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మీరు కొట్లాడండి, మీరు పూర్తిగా కొట్లాడండి, మీ వెంట ఉంటాం, రేపు భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మీ పార్టీ, మేము కూడా మీకే ఓటేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 42% కాకుండా మిగతా ఆర్థికంగా పరం లేనటువంటి అంశాలన్నీ కూడా మీరు జియో ఇష్యూ చేయాలి. రేపు కరీంనగర్ మీటింగ్ లోపల జియో ఇష్యూ చేసి, అన్ని జియోలు ఇష్యూ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి దీని ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దలు కమలాకర్ పెద్దలు అన్న బండ ప్రకాష్ అన్న మాట్లాడుతారు. సభకు నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడి చేసి అసెంబ్లీలో మరి ఒక తీర్మానాన్ని పాస్ చేసి పెట్టిన పార్టీ సంవత్సర కాలంలో అనేక విధాలుగా దాన్ని సాగదీస్తూ ప్రచార యావ తప్ప పని లేదు. దాదాపు అప్పటి నుంచి అక్టోబర్ దాకా ఏం పని చేయలేదు. అక్టోబర్లో బీసీ కమిషన్ని డెడికేటెడ్ కమిషన్కి వేస్తే కోర్టు మొట్టికాయలు వేస్తే దాన్ని మార్చుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మరి బిల్లు తీసుకొచ్చినారు మార్చిలో. మార్చి కంటే ముందు ఫిబ్రవరిలో ఏదో పెద్ద కార్యక్రమం చేస్తున్నట్టు సామాజికంగా ఇదో గొప్ప దినంగా ఫిబ్రవరి 4వ తారీఖు నాడు పేర్కొంటూ అసెంబ్లీలో దాన్ని పెట్టినారు. మళ్ళీ దాన్నే తీసుకొచ్చి మార్చిలో ఒక బిల్లు చేసినారు. బిల్లు చేసి ఢిల్లీకి పంపిన తర్వాత 4-5 నెలలు ఇప్పటికీ ఏం పనిచేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 3 నెలల్లో ఎన్నికలు కంప్లీట్ చేయాలన్నాక దాన్ని మళ్ళీ మొదలుపెట్టినారు. ఈయాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి ఎవడైనా రిప్రజెంటేషన్ ఇస్తారు కానీ ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వకముందే ధర్నాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎవరిని అడగకుండా, ఎవరిని రిప్రజెంట్ చేయకుండా, కనీసం మన వాదన ఢిల్లీలో వినిపించకుండా మరి ధర్నాలకే ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణకు వచ్చి వాళ్ళు చెప్తున్నది ఏంది, ఢిల్లీలో మీరు ఎక్కడ ఫెయిల్ అయినారు, ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉండే, బాధ్యత ఉండే, అది చెప్తలేరు. ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి. స్వతంత్రానికి ముందు జరిగిన కులగణన లెక్కలు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బంద్ అయినాయి. మనకు కులగణన ఆపిందే కాంగ్రెస్ పార్టీ. కాకకాలేకల్ కమిషన్ని తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఇలా బీసీ మంత్రిత్వ శాఖ లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మండల కమిషన్కు అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం బీసీలకు వ్యతిరేకమైన చరిత్ర. ఇవాళ బీసీలకు ఏదో